డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు కేంద్రం డిజిటల్ ఇండియా బిల్లును తీసుకురానున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. రానున్న పార్లమెంట్ సమావేశంలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ముందుగా అన్ని పార్టీల నుంచి దీనిపై ఏకాభిప్రాయం తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. యూట్యూబ్ సహా వివిధ ఆన్లైన్ వేదికల్లో వీడియోల నియంత్రణకు చట్టం తీసుకురానున్నట్టు ప్రచారం జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు కేంద్రం అయితే ఒక మంచి స్టెప్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డిజిటల్ ఇండియా బిల్లును తీసుకురానున్నట్టుగా అధికార వర్గం నుంచి సమాచారం అందినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి స్వప్న? డీప్ ఫేక్ వీడియోలు ఎవరిని వదిలిపెట్టలేదు. సెలబ్రిటీస్ ని ఎవరికి పడితే వాళ్ళ ఇష్టారాజ్యంగా డీప్ ఫేక్ వీడియోలు చూడండి. రష్మికాది చూసాము, ఆలియా భట్ చూసాము, రణ్వీర్ చూసాము. అంటే కొంత బీవీఐపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రైవసీకి బంధం కలిగించే విధంగానే కాకుండా అసభ్యకరంగా ఏవైతే వీడియోలు చేసి అది వాళ్ళది ఆ వీడియో అన్నట్టుగా ప్రచారం చేసి, అంటే ఒక రకంగా పూర్తి స్థాయిలో దిగజారిపోయినటువంటి ఫేక్ వీడియోలను మనం చూస్తూ వస్తున్నాం. ఈ డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి ప్రధానితో సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా స్పందించారు. ఇది ఖచ్చితంగా దీని మీద ఒక చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సాధారణ ప్రజానికం కూడా అభిప్రాయపడింది. సో ఇప్పుడు డిజిటల్ ఇండియా బిల్లు తీసుకురాబోతుంది. సో ఈ డిజిటల్ ఇండియా బిల్ ఆధారంగా ఏంటంటే డీప్ ఫేక్ వీడియోలు చేసిన, అంటే యూట్యూబ్ లో కానీ వివిధ ఆన్లైన్ వేదికలు ఎక్కడైనా సరే ఈ డీప్ ఫేక్ వీడియోలు చేస్తే వెంటనే వాళ్లకు చట్టపరంగా వాళ్లకు శిక్ష పడే విధంగా ఒక చట్టాన్ని అయితే తీసుకురాబోతుంది. దీనికి డిజిటల్ ఇండియా బిల్ అనేటువంటి దాంతో అయితే పేరున్నైతే దీంట్లో ఇంకా ఏమేమి పెడతారంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వివిధ ఆన్లైన్ వేదికల్లో చూసుకుంటే ఇష్టానురాజ్యంగా ఏది పడితే అది పెట్టడం, ఏది పడితే అది చేయడం అనేది కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. అంటే ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేదానికి అంటే చేసేస్తాము, మన మీద చర్య తీసుకునేది ఉంది, మా అంటే ఒక కేసు అవుతుంది. సో ఇలాంటి ధోరణి ఉండటంతో ఇష్టారాజ్యంగా కొంతమంది వీడియోస్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండ్ కొంతమంది అయితే ఎవరికి చెప్పుకోలేక మదన పడిపోతున్నటువంటి పరిస్థితులు. సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి అధికారులు కూడా పదే చెప్తున్నారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి. సో మొత్తానికైతే దీని మీద డిజిటల్ ఇండియా బిల్ రాబోతుంది. దీన్ని పార్లమెంట్ సమావేశాలు, ఇప్పుడు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఒక్కసారి ప్రవేశపెట్టిన తర్వాత ముందుగా అన్ని పార్టీలకు సంబంధించి దీని అభిప్రాయం తీసుకోవాలి. అంటే ప్రవేశపెట్టడానికంటే ముందు అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా దీనికి అనుకూలంగానే చెప్తాయి కాబట్టి ఏకాభిప్రాయానికి వస్తారు. వచ్చిన తర్వాత దీని బిల్ పాస్ చేయాలనేటువంటి ఆలోచనలు అయితే కేంద్ర ప్రభుత్వం ఉంది. చూడాలి మరి ఇది ఎంతవరకు అవుతుందో. రైట్, థ్యాంక్ యూ స్వప్న.